అందరికీ ఏ వర్తమానాన్ని అందించాలి అని నేను ప్రభుని అడిగినప్పుడు 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనముల నుంచి పరిశుద్ధాత్ముడు మాట్లాడారు. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలయ్య అంటున్నాడు, నేను విశ్వాసాన్ని కాపాడుకుంటుని. చూడండి, ఆ మాట ద్వారా దేవుని ఆకర్షించాడండి. విశ్వాసమును కాపాడుకోవటం. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలయ్య తన మరణ దినమప్పుడు, అతను మరణించేటప్పుడు అంటున్నాడు, నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను. నువ్వు చెప్పగలవా ఈ మాట? మన విశ్వాసం రేపు ఒకలాగుంటుంది, ఇవాళ ఒకలాగుంటుంది, మొన్న ఒకలాగుంది, నిన్న ఒకలాగుంది, గంటకు ముందు ఒకలాగుంది. మన మైండ్ ఎప్పుడు మారిద్దో చెప్పలేం. మన విశ్వాసం ఎట్లా మారిద్దో ఎప్పుడు ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం. కానీ అపోస్తలుడైన పౌలయ్య చనిపోయినప్పుడు అంటున్నాడు, నా సేవా జీవితంలో నేను మారిన దగ్గర నుంచి, నేను బాప్తిజం పొందిన దగ్గర నుంచి, దమస్కులో ప్రభు నన్ను దర్శించిన దగ్గర నుంచి, ఇదిగో ఈ చనిపోయే దినం వరకు కూడా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలయ్య. ఏమండి, రాకడలో ఎత్తబడాలంటే విశ్వాసం చాలా అవసరం అండి. రాకడలో ఎత్తబడాలంటే విశ్వాసం చాలా అవసరం అండి. విశ్వాసాన్ని కనుక మనం కాపాడుకోలేకపోతే ఖచ్చితంగా రాకడలో మనము ఎత్తబడలేమండి. విశ్వాసము ద్వారా ప్రభువులో మనం బలం పొందుకుంటాం. విశ్వాసం ఎందుకు? అసలు ఆత్మీయంగా మనం బలం పొందడానికి విశ్వాసం ఎందుకండి? అసలు విశ్వాసం ఎందుకండి అంటే ఆత్మీయులను బలపరుస్తుందండి. విశ్వాసము ఆత్మీయ లోతుల్లోనికి ఆ విశ్వాసం నడిపిస్తుంది. ఆ విశ్వాసము ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలదు. ఆ విశ్వాసం ఒక క్రైస్తవుణ్ణి కాదు, ఒక ఆత్మీయ బృందాన్ని బలపరచగలిగిన దమ్ము సత్తా ఆ విశ్వాసంలో ఉంది. ఇంతకీ రాకడలు ఎవరు ఎత్తబడతారు? బలవంతులు ఎత్తబడతారని యోబు భక్తుడు అన్నాడు. బలవంతులు మాత్రమే దైవికంగా ఎత్తబడతారు. ఆత్మీయతలో ఎంతమంది అయితే బలవంతులు ఉంటారో, ఆత్మీయంగా బలం పొందుకొని ఎంతమంది అయితే ఉంటారో, ఆ రాకడ దినములో పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు, మధ్యాకాశములకు వస్తున్నప్పుడు, ఆయన మేఘారుడై వచ్చినప్పుడుట ఆ విశ్వాస బలముతో ఎవరైతే నింపబడ్డారో ఆ దైవిక బలవంతులే లేపబడతారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలం ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసంలో నుంచి వస్తుందిరా బాబు బలం. నీకు విశ్వాసం లేకుండా ఆత్మీయ బలమును పొందుకోలేవు. విశ్వాసమును ఉంటేనే ఆ విశ్వాసం ఆత్మీయంగా నేను బలపరుస్తుంది. ఆ బలం నేను రాకడలోకి ఎత్తబడేటట్లు చేస్తుంది. అసలు నీకు విశ్వాసం లేకపోతే బలం ఎక్కడి నుంచి వస్తుంది నాన్న? బలం లేకపోతే ఎట్లా ఎగురుతావునన్నా పైకి? దైవికమైన బలం ఉండాలి, ఆత్మీయమైన బలం ఉండాలి, ఆత్మీయతలో బలవంతులుగా ఉండాలి, ఆత్మీయతలో సొమ్మసిల్లిపోయిన వారిగా ఉండకూడదు, ఆత్మీయులలో కండలు తీరిన వాడిగా, ఆత్మీయులో బలవంతుడు. పైకి ఎలాగన్నా బక్క చిక్కులాగా ఉన్నా ఆత్మీయతలో బలం ఉండాలి. మరి పైకి ఎండిపోతున్నాడు రా, కానీ ఆత్మీయతలో ఎండిపోకూడదు. మరి పైకి సన్నగా ఉన్నాడు, నన్ను ఎంతమంది అంటారు, కానీ ఆత్మీయతలో నేను స్ట్రాంగ్గా ఉంటాను. ఎందుకంటే ఆత్మీయతలో బలం. ప్రార్థనలో అలసిపోను. ఇప్పుడు అక్కడ పాయికాపురంలో ప్రేయర్ అయింది, 2 చోట్లకి వెళ్ళి వచ్చాను, అలసిపోయానా? ఇప్పుడు చూడండి ఎట్లా ఉన్నా, నీరసంగా మాట్లాడుతున్నాను. మీరు నీరసంగా ఉన్నారు ఒక లెక్క చెప్పాలంటే. మరి మీరు ఎన్ని మీటింగ్స్కి వెళ్ళి వచ్చారు, ఎన్ని సభల్లో మీరు వర్తమానాలు చెప్పుకుంటారు, ఎంత గట్టిగా అరుచుకుంటారు. పాపం అంత డల్గా ఉన్నారు, శిలాన్ని ఎక్కించుకొని వచ్చిన వాళ్ళకులాగా. నేనే బెటర్ కదండి. 3 ప్రార్థనలు కంప్లీట్ చేసుకొని, ఇదిగో నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి, పిల్లల్ని అడగని చెప్తారు. పిల్లల్ని అడగని చెప్తారు, అదే డ్రెస్ ఇక్కడికి వచ్చి నిల్చున్నాను నేను. మరి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని మరి వచ్చాను. ప్రార్థన మాత్రం మా అన్న గదిలోకి వెళ్ళి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాను, నన్ను వాడుకోండి ప్రభు అని. పైకి నేను నీరసంగా, పైకి నేను బక్క చిక్కు ఉండొచ్చు, పైకి నేను ఎండిపోయి ఉండొచ్చు, కానీ ఆత్మీయతలు ఎప్పుడు నాకు బలము పుంజుకుని ఉంటుంది. ప్రియదర్శనమా, ఆత్మీయతలు ఎప్పుడు కూడా నేను డల్నెస్ ఉండదు. ఆత్మీయతలు ఎప్పుడు కూడా బక్క చిక్కులాగా నేను ఉండనండి. ఆత్మీయతలు ఎప్పుడు కూడా ఎగిరిగిరి పడతా ఉంటాను. అది మనకు కావాల్సింది. పైన చూసి వీడు లావుగా లేడు, వీడు ఏం చేస్తాడు, వీడు ప్రార్థన చేయలేడు. నాతో పోటీకి వస్తే ఎవరైనా 6 గంటల ప్రార్థనకి పుష్టిగా ఉన్న వాళ్ళు నా పక్కన కూర్చొని ప్రార్థన చేయగలరా? మీరు పుష్టిగా ఉన్నారు కదా. మరి
ఇది బయట బాహ్యం వేరండి, ఆత్మీయత వేరండి. జనాలందరూ కూడా బాహ్యంగా చూసుకుంటారు. మరి బాబు, బాహ్యమైన లావు అందం గిందం చూసుకుంటే ఎత్తబడటరా నాయన పరలోకంలో. నువ్వు నీ బొగ్గలు సొట్టపోయినా, నీ కళ్ళు లోపలికి పోయినా, నువ్వు సన్నోడు పోయినా సరే ఆత్మీయతలో బలం ఉందనుకుని ఎత్తబడిపోతావు. ఖచ్చితంగా నువ్వు ఎత్తపడతావు. నేను ఇస్తాను నీకు 100 ఛాన్సెస్ నేను ఇస్తాను. నువ్వు ఎత్తపడతావు. ఎందుకంటే అయ్యగారు బయట పక్క చిక్కున్నాను, అయ్యగారు బయట నేను ఇలా ఉంటాను, కానీ ఆత్మీయతలో మాత్రం బలవంతులు. ఎవరు బలవంతులు? ఎలా వస్తుందో బలం అంటే విశ్వాసము ద్వారా. ఆ బలం వచ్చేది విశ్వాసం ద్వారా. నీకు విశ్వాసమే లేకపోతే ఆ దైవిక బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దైవిక బలం లేకపోతే రేపు రాకడలో బలవంతులు ఎత్తబడతారట. బలవంతులు ఎత్తబడతారట, బలహీనులు ఎత్తబడరట. అంటే నేను అంతరంగం గురించి మాట్లాడుతున్నా, బాహ్యంగా గురించి కాదు. అంతరంగంలో ఎవడు బలంగా ఉంటాడు? ఇదిగో 10 గంటల సేపు ఇక్కడ ప్రసంగం నేను చెప్పి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం రారా మీ అమ్మను కూర్చోమని, అది బలవంతుడు. మూతి మీద పడతాడు దేవుడట. అంటే కొంతమంది అండి, మన దెయ్యాలు ఇక్కడ ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఇప్పుడు దాకా చేసాం వద్దులే. అప్పుడు ఎక్కడ రహస్య ప్రార్థన చేయనిస్తాడు జయరాజు గారు, అక్కడే పెట్టేశాడు. ఏ ఒడుగో ఇక చెయ్యవిక, టైం దాటిపోయింది. మరి నువ్వు అంత పుణ్యాత్ముడివి, టయానికి చేసే పుణ్యాత్ముడు కదా. ఇక్కడ టైం దాటితే నీకెందుకురా? టైంతో నీకేం పని రా? ఇంకోటి గడియ పెట్టుకుని చేయక, నీకు లేదని చెప్పక టైం పెడతావు నువ్వు. టైం దాటిపోయింది కాబట్టి ఆ టైంలోనే చేయాలంట ప్రార్థన. ఇంకో టైంలో చేస్తే ఇటు గుడుక్కుని పోతాడండి, గుండె నొప్పి వచ్చి. మరి పోతాడంటండి, 1 గంటలో ఆ టైంలో చేస్తాడు. చూసారా తప్పించుకోవడానికి సాకులు? చూసారా సాకులు? చూసారా? అదే పనికి చెప్పమని సాకులు, డ్యూటీకి సెలవు పెట్టమని అమ్మో ఆయన అయ్యో ఇక నీకంటే తోపు తురుములు ఇంకో 2 నువ్వు డ్యూటీకి సెలవు పెట్టమంటే ఇంత పెద్ద లిస్టులో ఆగుతావు పైనుంచి కిందకి. అది వెళ్ళలేక సస్తాడు అక్కడ నిలబడినోడు నేను క్వశ్చన్ అడిగాడు. అదే ప్రార్థనకు చెప్పను, నువ్వు సాకులు చెప్తావు, మామూలుగా చెప్పు అనమాట ప్రార్థనకి అయితే. ఇప్పుడు నాకు ప్రార్థనలోనే ఉన్నాం, ఆ వ్యక్తిగత ప్రార్థన ఒక్కరోజు చేసుకోకపోతే పర్లేదులే. ఆన్లైన్ ప్రార్థన చేయాలా? అక్కడే ఉన్నాంగా, ఏమి వద్దులే. ఒరే బలహీనుడా, విడిచిపెట్టబడతావరా రేపు ఆత్మలో బలవంతులైన. మీకు ఎవడో ఫోన్ చేసి 3 ప్రార్థనలో ఉన్నానుగా, ఏలియా వాక్యం చెప్పమని చెప్పడా? చూతాడుగా. ఎందుకు రావాల్సి వచ్చింది? నేను ఎందుకు వచ్చి ఇక్కడ నిలబడాలి? నాకు అర్థం కాక అడుగుతున్నాను. అన్ని ప్రార్థనలలో ఉండి గట్టిగా గోల చేసుకుని చప్పట్లు కొట్టి ఆత్మను పొందుకొని శరీరం అంతా డల్ అయిపోయి శరీరం అంతా నొప్పులు వచ్చేస్తున్నా ఇక్కడికి వచ్చి నిలబడడానికి ఒకటే ఒక కారణం, ఆత్మీయ బలం మాత్రమే నన్ను వెంటాడుతుందని చెప్పాలి. నీ ఇంట్లో సాక్ష్యం ఉందా? అయ్యా మా అబ్బాయి అక్కడ ఎన్నిసార్లు ప్రార్థన చేశాను, మళ్ళీ ప్రార్థన చేస్తాడు అయ్యా, ఒక్క తల్లి చేయి పెట్టిస్తాను, చెయ్యి ఒక్క తల్లి పిల్లల కోసం. ఒక్కడు లేడు, అందరితో ఉండలేదు. మరి ఏదైనా నీ బలం? బయటకు నువ్వు బక్క చిక్కే ఉన్నావు నాన్న, బయటికి కొంచెమే తింటావు నాన్న, బూస్ట్ హార్లిక్స్ కూడా తాగవు, నువ్వు కొంచెమే తింటావు. నేను నీకన్నా కొంచెమే తింటాను. మరి నేను ఎట్లా చేస్తున్నా? నీ మనిషిని కాదనుకుంటాను. మీరే మనుషులు భూప్రపంచం మీద. ఆలోచించుకో, నీకు ఆత్మీయమైన బలం ఉందా? ప్రార్థనలు ఎడతెగగా చేయగలుగుతున్నావా? ఎడతెగని బలముతో నింపబడగలుగుతా? మరి అదే నిన్ను రాకల్లోకి తీసుకెళ్తే నేను ఎందుకు చెప్తున్నాను అనుకున్నావు? ఇంత గిప్పి ఓ పొలోలు మనం చర్చకొచ్చేయడం కాదు. అక్కడికి వెళ్ళకపోతే ఎందుకురా నాయన, ఇక్కడికి వచ్చి కూర్చొని నా దిష్టి బొమ్మలాగా నా ఎదురు. అక్కడికి వెళ్ళండి చర్చకొచ్చేందుకు, అక్కడికి వెళ్ళండి వాక్యం చదివేందుకు, అక్కడికి వెళ్ళండి తప్పట్లు కొట్టడం ఎందుకు, అక్కడికి వెళ్ళండి ఆరాధన చేయడం ఎందుకు, అక్కడికి వెళ్ళండి కానుకలు ఇవ్వడం ఎందుకు? నా గోలది కదా. నీలో దైవికమైన బలము లేకపోతే రాకడలో ఎత్తబడు. యోబు ప్రవక్త, యోబు గ్రంథ దైవచనుడు క్లియర్గా చెప్తున్నాడు, దైవికమైన బలము కలిగిన వారే ఎత్తబడతారు. ఆ దైవికమైన బలం ఏడ నుంచి వస్తుంది? విశ్వాసం. విశ్వాసం కాపాడుకో. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎప్పుడు చెప్పాలన్నమాట? ఎప్పుడు చెప్పాలి మాట? మనం చనిపోయేటప్పుడు చెప్పాలన్నమాట. ఇప్పుడు కాదు అయ్యా, ఇప్పుడు చెప్పడం కాదు, చనిపోయేటప్పుడు చెప్పాలి.
నువ్వు సావలేదనుకో, ప్రభు రాకడ వచ్చిందనుకో, ప్రభు రాకడని ఎదుర్కొనేటప్పుడు చెప్పాలన్నమాట. చెప్పగలవా మనం? ఆ దమ్ము, ఆ కెపాసిటీ నీకుందా? నిన్నున్న విశ్వాసం ఈ రోజు లేదు. ఇప్పుడు ఈ రోజు ఉంది, రేపు ఉండదు. రేపు ఉంది, ఎల్లుండదు. మార్పులు, విశ్వాసంలో మార్పులు, నోటి మాటల్లో మార్పులు. నువ్వు ఎత్తపడతావు, నువ్వు ఎత్తపడేది రాకల్లో. మీలాంటి వాళ్ళు ఎత్తపడేది రాకల్లో. గంట గంటకు మాటలు మార్చేవాడు నీతో నా దేవుడు. నువ్వు ఎత్తపడవు నాన్న రాకుండా. ఖచ్చితంగా చెప్తున్నాను నేను వాక్య సందర్భంగా. అపోస్తలుడైన పౌలే క్లియర్గా ఎంత చక్కగా మాట. నిజంగా ఈ మాట నేను ఎన్నోసార్లు చదివాను కదండి. నిజంగా నా హృదయానికి హత్తుకుంది, అసలు బలంగా హత్తుకుందండి. అసలు చెప్తే ఈయనకలాగా చెప్పాలి, చనిపోయేటప్పుడు చెప్పాలి, లేదంటే రాకడ వచ్చేటప్పుడు చెప్పాలి. అది కదా విశ్వాసం కాపాడుకోవడం అంటే. ఏమండి, అతను మారిన రోజు నుంచి చనిపోయిన దాకండి ఒకే విశ్వాసం కంటిన్యూ చేసుకున్నాడంట అపోస్తలుడైన పౌలయ్య. అసలు దీనికోసం ప్రార్థన చేయండి, ఎడతెగగా ప్రార్థన చేయండి. అయ్యా నా విశ్వాసం మారొద్దయ్యా, నా విశ్వాస పరిమాణం మారొద్దయ్యా, నా విశ్వాసం ఎప్పుడు ఒకేలాగా ఉండాలయ్యా, నా విశ్వాసం ఎప్పుడు ఒకేలాగా కనపడాలయ్యా, నా విశ్వాసం ఎప్పుడు చెక్కు చెదరకూడదయ్యా, నా విశ్వాసం ఎప్పుడు డౌన్ అవ్వకూడదయ్యా, నా ఫలం ఎప్పుడు తగ్గిపోకూడదయ్యా. నేను చనిపోయిందాకే విశ్వాసం కంటిన్యూ చేయాలి, లేదంటే నేను ఎదుర్కొనేదాకా నా విశ్వాసం కంటిన్యూ చేయాలి. లాస్ట్లో అపోస్తలుడైన పౌలయ్య సాక్ష్యం ఇచ్చినట్టు నేను సాక్ష్యం ఇవ్వాలయ్యా. ఈ ప్రార్థన చేయండి, మిల్లల్లో ఎడ తెగకుండా చేయండి. ఈ విశ్వాసం అని పేరు పెట్టి, అయ్యా నిన్నున్న విశ్వాసం ఈ రోజు ఉండలేకపోతుంది, ఈ రోజు ఉన్నది రేపు ఉండట్లా, రేపు ఉంది ఎల్లుండి ఉండట్లా, ఎల్లుండి ఉంది అవతల రోజు ఉండట్లా, ఈ వారం ఉన్న బలము వచ్చే వారం ఉండట్లేదు అయ్యా. అయ్యా నాకు జీవితం వద్దయ్యా, నాకు విశ్వాసం లేకపోతే బలం రాదు, బలం లేకపోతే రాకుండా నీ అర్థపడలేమయ్యా. అయ్యగారు చెప్పడం కాదయ్యా, బైబిల్ చెప్తుందయ్యా. నువ్వు మాట్లాడావు కదయ్యా, దైవికమైన బలం కలిగిన వారు ఎత్తబడతారన్నావు కదా. ఒకవేళ నేను రేపు మాపు సస్తే నాకు ఆత్మీయతలో బలం లేదు అంటే నేను విశ్వాసాన్ని కాపాడుకున్న వ్యక్తిని కాదయ్యా. నా విశ్వాసం అచంచలముగా ఉందయ్యా, కదిలిపోతుందయ్యా, బెదిరిపోతున్నాను. ఏమండి మీకు విషయం చెప్తా, చిన్న చిన్న విషయాల్లోనే మీరు విశ్వాసాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఇవన్నీ కూడా రాకడ తినాలి కదండి. ప్రభు వస్తున్నారు, సంఘం ఇంకా అగ్ని శ్రమలు అనుభవించాలండి. హలో, అగ్ని శ్రమలు అనుభవించాలండి సంఘం. దేవుడు రాకడ దినములో ఆయన వచ్చేటప్పుడంట అగ్ని శ్రమల గుండా నడిపిస్తాడంటండి ఆయన. మరి దాంట్లో ఏం తట్టుకుంటారండి మీరు అందరు? నాకు అర్థం అవట్లేదు. చిన్న చిన్న జలుబుకి, దగ్గుకి, గుండె నొప్పికి, కాళ్ళ నొప్పులకి మీరు విశ్వాసాన్ని కోల్పోతుంటే పెద్ద పెద్ద అగ్ని వంటి మహాశ్రమలు ముందున్నాయి, కాసుకోండి ఒక్కొక్కరు. మరి అప్పుడు నీ విశ్వాసం ఎలా కాపాడుకుంటావు? చిన్న చిన్న వాటికి ఇప్పుడు కాపాడుకోవట్లేదు నీ విశ్వాసం, అప్పుడు ఎలా కాపాడుకుంటావు? ఏ శ్రమలు లేవు, భయంకరమైన శ్రమలు లేవు. రేపటి రోజున భయంకరమైన శ్రమలు సంఘానికి వస్తాయి. సంఘ ఆరాధనలు జరగనివ్వరు, సంఘ ప్రార్థనలు జరగను. అప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంటుంది? ఒక్కటి టాలీ చేసుకో. సంఘం ప్రార్థన జరుగుతున్నాయి, సంఘారాధన జరుగుతున్నాయి, వాక్యం జరుగుతుంటే ఇప్పుడే నీ విశ్వాసం సరిగ్గా నిలబడట్లా. వారం వారం ప్రార్థనలకు వస్తుంటేనే, రోజు ప్రార్థన జరుగుతుంటే ఇప్పుడే నీ విశ్వాసం సరిగా లేదు. రేపటి రోజు ఇళ్లలో కూర్చొని ప్రార్థన చేయాలి, బాత్రూంలోకి వెళ్ళి కూర్చొని బైబిల్ నువ్వు చదువుతావా? ఇప్పుడే చదవట్లే, అప్పుడు చదువుతావా? ఇప్పుడే ప్రార్థన చేయట్లే, అప్పుడు చేస్తావా నువ్వు ప్రార్థనలో? ఆ భయానికి, టెన్షన్కి చచ్చిపోతావు. ప్రార్థన చేయనివ్వరు. అగ్ని వంటి మహాశ్రమలు కూడా దేవుడు నడిపిస్తాడు సంఘాన్ని, దేవుడే నడిపిస్తాడు. అగ్ని వంటి మహాశ్రమలు, భయంకరమైన శ్రమలు అవి. అగ్నికి తాలుకొని నిలబడాలా, ఆ శ్రమలకు తాలుకొని నిలబడాలా. అదిగో ఆ విశ్వాసమును కాపాడుకోవాలా, ఆ పరుగును తుదముట్టించుకోవాలా. విశ్వాసం డల్లవ్వకూడదు, బలహీనపరచబడకూడదు. ఒక అంటది, అమ్మో ఇదేంటి, ఈ శ్రమలేంటి, ఈ గోలేంటి, యేసు ప్రభు కాపాడలేడా? సంఘాన్ని అంతగా హింసిస్తుంటే యేసు ప్రభు ఏమీ చేయలేకపోతున్నాడా అంటది. ఈ సుప్నాథాన్ని అస్సలు రానివాడు దేవుడు పరలోకం. ఈ సుప్నాథ మందని అస్సలు రానివాడు పరలోకం దేవుడు. నిజంగా చెప్తున్నా, మీరు నవ్వులాట కాదు, నిజంగా చెప్తున్నా. ఇప్పటికే సస్తున్నాం, ఏమి మిగలట్లా, ఏమి లేదు. వారం చర్చికి పోతాం, వచ్చేస్తాడు మూటలు వేస్తాడు ఈ మీదకి వచ్చి. ఇప్పుడేది లేదు నీకు సగం విశ్వాసం. ఇక రేపటి రోజున వామ్మో ఆ శ్రమలు ఎవరు తట్టుకుంటారండి చెప్పండి? ఆ శ్రమలకి స్ట్రాంగ్గా నిలబడాలి, ఆ శ్రమలకి ఎదురు నిలబడాలి, ఆ శ్రమలకి ఎదురొచ్చేయాలి, ఆ శ్రమలకి ప్రాణం అడ్డు పెట్టేయాలి. ఆ శ్రమలకి ఎందుకు దేవుడు పంపిస్తాడు? అగ్ని వంటి శ్రమల గుండా ఎందుకు నడిపిస్తాడంటే సంఘాన్ని శుద్ధి చేయడానికి, సంఘాన్ని అభిషేకించడానికి. సంఘం ఇప్పుడు రాకడలో ఎత్తబడి తన భార్య
ఎత్తపడే వధువు అగ్ని వంటి మహాశ్రమల గుండా వెళ్ళాలి. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. అప్పుడేంటి నీ బతుకు? నీ బతుకు అప్పుడేంటి? చిన్న చిన్న వాటికే ఏదేదో ఎక్స్పెక్టేషన్స్, ఏదేదో ఆలోచన. దేవుడు లేడంటావు కాసేపు, దేవుడు ఉన్నాడంటావు కాసేపు, దేవుడు ఏం చేయలేడంటావు కాసేపు, దేవుడు చేస్తాడంటావు కాసేపు. ఇప్పుడే నీ 2 మాటలు 4 మాటలు సుప్పనాథ బుద్ధులు, సుప్పనాథ ఎవరాలు ఇప్పుడే. మరి ఇట్లాంటి దాన్ని ఇట్లాంటి పరలోకం రాని అక్కడ కూడా చిచ్చులు పెడతావు నువ్వు. అందుకే నేను రానివాడు పరలోకం. అంటే దేవుడిని ఎవరు రాణిస్తారు పరలోకం? దేవుడు ఎవరిని రాణిస్తాడంటే విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళు. ఏమండోయ్, ఈ శ్రమలేంటి, ఉండండి ఉండండి ఉండండి, వస్తే రానున్న దినాల్లో ఆయన రాకడకు ముందు, బైబిల్లో చెప్పింది, నేను చెప్పండి మాట, ఆయన రాకడకు ముందు అగ్ని వంటి మహాశ్రమంలో నుంచి సంఘాన్ని దేవుడు తీసుకెళ్తాడని బైబిల్ క్లియర్గా చెప్పింది. నేను చెప్పిన మాటలు కాదు, ప్రకటన గ్రంథం చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అగ్ని వంటి మహాశ్రమంలోనికి వెళ్ళాలి సంఘం. అగ్ని అంటే నీకు తెలియదు, ఏమీ లేదు కొత్తగా. ఆ శ్రమలు నీకు వస్తుంటే, ఆ శ్రమలు నీ మీద పడుతుంటే, ఓమో ఏం దేవుడు నా దేవుడు అని అనకపోతావా? ఎక్కడున్నావయ్యా అని అనకపోతావా? ఏం చేస్తున్నావయ్యా అని అనకపోతావా? అనకపోయిన వాళ్ళందరిని, అనిన వాళ్ళందరినీ దేవుడు ఇక్కడ విడిచిపెట్టిపోతాడు. ఖచ్చితంగా ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీ మనస్సుల్లో రాసుకోవాల్సిన మాటలు కొన్ని ఉంటాయి, బుక్కులో రాసుకోవాల్సిన మాటలు కొన్ని ఉంటాయి. ఇది మనస్సులో రాసుకోండి. నీ విశ్వాసాన్ని కాపాడుకోమని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈ రాత్రి. విశ్వాసాన్ని కాపాడుకో. ఎప్పుడు ఒకే విశ్వాసం ఉండాలి బ్రదర్. 2 విశ్వాసాలు కాదు, 2 మాటలు కాదు, 3 మాటలు కాదు, 4 మాటలు కాదు, ఒకే విశ్వాసం ఉండాలి. నువ్వు తీసుకున్న తీర్మానం ఏంటి? ఆ తీర్మానమే కంటిన్యూ చేయాలి. అది కుదరట్లా ఇంకోటి. నువ్వు తీసుకుంది ఏంటి? అది కంటిన్యూ చేయి. అది కుదరట్లేదని ఇంకోటి పెట్టి, ఇంకోటి కుదరట్లేదని ఇంకోటి పెట్టి, ఇంకోటి కుదరట్లేదని ఇంకోటి పెట్టి, అట్లా కాదు. జ్ఞాపకం చేసుకుని తీసుకున్న తీర్మానం, నువ్వు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఎలాంటి తీర్మానాలు తీసుకున్నావు, ఎలాంటి విశ్వాసంతో వచ్చి, ఆ విశ్వాసం ఈ రోజుకుందా పోని? అసలు అంత ఎందుకండి, నిన్న ఉన్న విశ్వాసం ఈ రోజు ఉందా నీకు? అసలు ఈ రోజు ఉన్న విశ్వాసం రేపు ఉంటుందా? ఇవాళ ఒక మాట మాట్లాడతావు, రేపు మళ్ళీ నువ్వే ఒక మాట మాట్లాడతావు, ఎల్లుండి ఒక మాట మాట్లాడతావు, అవతల రోజు నువ్వే మళ్ళీ ఇంకో మాట మాట్లాడతావు. గంటకు నిమిషానికి రోజుకి వారానికి నెలకు మారిపోతుంది విశ్వాసం. ఒకసారి జ్ఞాపకం చేసుకో. అపోస్తుడైన పౌలయ్య మనస్సు దేవుడు నీకు ఇవ్వాలని, అయ్యా నా యొక్క చావు దినం వరకు కూడా నేను ఈ మాట చెప్పి చనిపోవాలయ్యా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నేను ఈ పాపిష్టి లోకములో, దౌర్భాగ్యమైన లోకములో, అల్ప విశ్వాస లోకములో నా విశ్వాసాన్ని కాపాడుకున్నానని ఒక గొప్ప సాక్ష్యం నువ్వు ఇచ్చి సాగు. అది మేలు. వాళ్ళు పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. అదే నువ్వు చనిపోకుండా నువ్వు సజీవంగా ఉన్నావు అనుకో, ప్రభు అక్కడ వచ్చిన వరకు ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు ఈ మాట చెప్పగలవా? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా భక్తిని నేను కాపాడుకున్నాను చెప్పగలరా? ప్రభు ఒక క్వశ్చన్ వేశాడు జనాలను. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. ప్రభు ఒక క్వశ్చన్ వేశాడు జనాన్ని. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారికి త్వరగా న్యాయం తీర్చుతాడు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? అదిగో ఓ సంఘమా, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద మనుష్య కుమారుడు విశ్వాసాన్ని కనుగొంటాడా? అసలు విశ్వాసం ఉంటారా? విశ్వాసంలో నిలబడగలరా అని ఎవరంటున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అంతా మాట్లాడుతున్నారు. నన్ను సిలివేస్తారు, కొరడాలతో కొడతారు, 3 రోజులు సమాధి ఉంచుతారు, 3వ రోజు మనిషి కుమారుడు లెగుస్తాడు, పరలోకం వెళ్తాడు, తర్వాత కిందకు వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు భూమి మీద మనిషి కుమారుడు విశ్వాసాన్ని అసలు కనుగొంటాడా? అసలు విశ్వాసంలో నిలబడి ఉంటాడా? దేవుడికి డౌట్ వచ్చింది, ఎవడైనా విశ్వాసంలో నిలబడగలరా? ఒకసారి ఆలోచించండి. దేవుడే క్వశ్చన్ వేశాడు. భూమి మీదకి మనిషి కుమారుడు రాకడలో వచ్చినప్పుడు విశ్వాసముగా ఉన్నాడు అని నేను అనగలనా? దేవుడికి డౌట్ వచ్చిందంటే మీరు విశ్వాసంలో ఉండరు, తొలగిపోతారు అర్థం.
వీడి విశ్వాసంలో ఉండడు తొలగిపోతాడు. ఏమి విశ్వాసంలో ఉండదు తొలగిపోయింది అని అర్థం. ఆ క్వశ్చన్కి డౌట్ వేసింది ఆయనకి. అంటే విశ్వాసులు ఉంటారా భూమి మీద? మందిరానికి వచ్చే విశ్వాసులు కాదు. హలో, మందిరానికి వచ్చే విశ్వాసులు లక్షల కోట్లు ఉన్నారు. విశ్వాసాన్ని కాపాడుకునే విశ్వాసులు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మందిరానికి వచ్చే విశ్వాసి అన్యులు కూడా వస్తారు, వాళ్ళు విశ్వాసులు, పిశాచులు కాదు వాళ్ళు. కానీ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు విశ్వాసి కదండి. అసలు విశ్వాసకి మీనింగ్ ఏంటి? విశ్వాసి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోవట్ల పేరుకు మాత్రమే విశ్వాసి, కానీ దాని లోపల ప్రభావం అంతా పిశాచి. విశ్వాసులా మీరు పిశాచులా? మనం విశ్వాసి అని పేరు పొందిన దానివి, విశ్వాసులని పేరు పొందుతున్న వారు విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నారా? శ్రమలు వస్తాయండి, నీకేంటి? జంతువులకు కూడా వస్తాయి శ్రమలు, నీకేంటి? నువ్వు వచ్చేది బోడి. భూమి మీద బ్రతికే ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి శ్రమలు వస్తాయి. అలాగని విశ్వాసాన్ని కోల్పోతావా? మందిరాలు మానేస్తావా? దేవుని మీద కోపం పెట్టుకుంటావా? దైవజనుల మీద తిరగబడిపోతావా? సైతానా, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, వెన్నుపోట్లు తగులుతాయి. ఏంటి నీ విశ్వాసం? ఏది నీ విశ్వాసం? ఎక్కడ పోతుంది నీ విశ్వాసం? ఎక్కడ మిస్ అయిపోతుంది నీ విశ్వాసం? ఎక్కడ వదిలిపెడుతున్న విశ్వాసం? రాకడలో విడిచిపెట్టబడుతూ చాలా జాగ్రత్తగా నీకు వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడి యొక్క బుధవార క్రమంలో. వార్నింగ్ ఇస్తున్నాడు, నీకు ముద్దుగా చెప్పట్లా, వార్నింగ్ ఇస్తున్నాడు. పౌల్లాగా విశ్వాసాన్ని కాపాడుకుంటే సరి. నేను భూమి మీదకి వచ్చి విశ్వాసాన్ని అసలు కనుగొంటానా? JHSS మినిస్ట్రీస్లో విశ్వాసం అసలు ఉంటుందా? ఈ తెల్లబట్టల గుంపు ఉంటుందా? ఈ తెల్లబట్టల గుంపు రేపటి రోజున పరలోకం రాగలదా? రాలేదు ప్రభు అని నేనే చెప్తా. మీరేం చెప్పేది? రారు ప్రభు, వాళ్ళందరూ స్వప్నాతో ప్రభు రారయ్యా, వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకోరయ్యా. ఇక్కడే పైనే కిందకు మెట్లు దిగినా ఎవడగాడు జగన్నాథమేనయ్యా, ఒక్కడు రాడి అని నేనే ప్రభుకి రిపోర్ట్ ఇవ్వాలి రేపటి రోజున. వాళ్ళు వీక్ అయ్యా, వాళ్ళు బలహీనయ్యా, జనాలకు మాత్రం బాగా కనపడతారు మా సంఘం వాళ్ళు, కానీ వాళ్ళకి ఏముండదు. నేను చెప్తున్నాను నిజంగానే నీలో ఉన్నాయి ఇవన్నీ. నువ్వు బలహీనురాలివి సైతాన్న, నిజంగా నువ్వు బలహీనురాలివి. నువ్వు ఇంటికి పోతే ప్రార్థన చేయవు, ఎక్కడే చేస్తావు. నువ్వు బలహీనురాలు అయ్యా బాబు. ఇంటికి పోతే ప్రార్థన గుర్తురాదు, వాక్యం గుర్తురాదు, బైబిల్ చదువు. ఇంటికి వెళ్ళాక అదొక సీన్ ప్లే చేస్తావు, ఇక్కడ ఒక సీన్ ప్లే చేస్తావు. మన చర్చిదంతా నేను చెప్తాను కదా, వేషధారణ అంతే. అది మార్చుకున్నాడు ధన్యుడు. ఆ విశ్వాసం, చర్చిలో ఉన్న విశ్వాసం ఇంటి దగ్గర కూడా కంటిన్యూ చేసినాడు ధన్యుడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. అది కదా కావాల్సింది. ఇప్పుడు చర్చిలో విశ్వాసగానే ఉంటున్నావు, ఇంటి దగ్గర విశ్వాసగా ఉండట్లా. చర్చిలో విశ్వాసగానే ఉంటున్నావు, రోడ్డు మీద విశ్వాసగా ఉండట్లా. చర్చిలో విశ్వాసగానే ఉంటున్నావు, నీ వర్క్లో విశ్వాసగా ఉండట్లా. చర్చిలో విశ్వాసగానే ఉంటున్నావు, నీ జాబులో విశ్వాసగా ఉండట్లా. ఏంటి మరి కథ? రేపు రోజున ఎత్తపడదామనా లేదంటే పాతాళంలో తొక్కబడదామని చూస్తున్నావా? ఇంటి రెండు ఆప్షన్స్ ఉన్నాయి, పాతాళము, పరలోకం. దైవికంగా బలం ఉన్నోడే ఎత్తపడతాడు. అసలు ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎనర్జీ, సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం. ఆ విశ్వాసం లేనోడు, విశ్వాసాన్ని జరిగించినోడు, విశ్వాసాన్ని కాపాడుకోనోడు బలంతో నింపబడినోడు రాకుండా ఎత్తపడ్డు. ఏదైనా కనెక్షన్ విశ్వాసం దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి నీ విశ్వాసం, నీ తీర్మానం, నీ భక్తి ప్రతిరోజు ఒక లెవెల్గా ఉండాలి. ప్రైజ్ గారు చెప్పండి. ప్రతిరోజు ఒక లెవెల్ ఉండాలి. లెవెల్ అంటే ప్రార్థన విషయాల్లో మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. చేయలేను, రాలేను, కూర్చోలేను, స్తుతులు చెప్పలేను, ఇవి చెప్పొద్దండి. ఇవి చెప్తున్న పరలోకం. పని చేయలేనను సైతాను, పని చేయలేనను అని. ఈరోజు నీ జాబ్కి వెళ్ళలేనను, ఎంత బాగోపోయినా వెళ్తావుగా. కాలు దెబ్బ తగిలిందని చర్చికి రాలేదు, పనికి వెళ్ళొచ్చావు. ఒక విశ్వాసం ఉందిలేండి, ఒక పిచ్చాచి ఉంది, నాకు ఎదురు పడింది ఒక ఆమెకి ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు కాదు, ఇది కొన్ని సంవత్సరాల కథ. ఎదురు దెబ్బ తగిలింది ఆమెకి. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఎదురు దెబ్బ తగిలితే పనికెళ్ళొచ్చి ప్రార్థన అంతా అయిపోయినాక కుంటుకుంటూ వచ్చి ప్రార్థించి, అయ్యే కాలు దెబ్బ తగిలింది ప్రార్థించి. ఎందుకు రాలేదు ప్రార్థనకి? కాలు దెబ్బ తగిలింది ప్రార్థించండి అంతే. అమ్మ నువ్వు ప్రార్థనకి ఎందుకు రాలేదంటే కాలు దెబ్బ తగిలింది అందుకే రాలేదయ్యా. అయితే ఇంకొక ఆమె పక్కన ఉంది, ఆమె మంచి తట్టుకుంటా. ఏమంటే మీరు పొద్దున్న పనికి వెళ్ళి వస్తున్నట్టు చూసాను.
మచ్చలు వేయాలంట, తొంప వేయాలంట. అదే ఆవిడ దొరికిపోయిందిగా. ఎదురు దెబ్బ తగ్గింది, మూసుకొని ఇంట్లో పడుకోవాలి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేసుకుని వచ్చి ప్రార్థన రావడానికి కాళ్ళ పని చూపిస్తావని చెప్పి ఎంత దౌర్భాగ్యం, ఎంత నికృష్టం, ఎంత నీచమైన బతుకు క్రైస్తవ్యం అది. చే బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. అలాంటి చెప్పేవాళ్ళు అలాంటి మాటలు. నువ్వు మానేస్తా, 2 మానేయి. మానేవయ్యా 2. అటెళ్ళొచ్చి ఇటు నొప్పి అని చెప్తావేంటి? ఏంటి నీ విశ్వాసం ఏంటి? విశ్వాసాన్ని ఎక్కడ కాపాడుకుంటున్నావు? విశ్వాసాన్ని ఎక్కడ కాపాడుకుంటున్నావు నువ్వు? నేను ఒకటే సజెస్ట్ చేస్తాను మన చర్చిలోకి, ప్రార్థనలకి సాగు చెప్పొద్దు దయచేసి. మీరు పనులకు సాగు చెప్పుకోండి, ప్రార్థనలకు సాగు చెప్పొద్దు. ఎందుకంటే అంచె దినాల్లో ప్రార్థనలు బలంగా జరగాలి. అర్థమైందా? రేపటి రోజు ఇవన్నీ ఉండవు. అందుకే నేను చెప్తున్నాను మీకు, బలమైన ప్రార్థన జరగాలి. అగ్ని వంటి మహాశ్రమలో తట్టుకోవాలన్న ప్రార్థనలు ఎడతెక్కకుండా నీ ఇంట్లో వినపడాలి, సంఘాల్లో వినపడాలి. ప్రభా, సంఘం మీదకి అగ్ని వంటి మహాశ్రమలు రాబోతున్నాయని మీరు చెప్తున్నారు. మీరు రాకడ దినాలు అవి జరుగుతాయంట ప్రభా. అయ్యా నా తండ్రి, అవి జరిగినప్పుడు నా విశ్వాసమును కాపాడుకోవాలి ప్రభా. ప్రార్థనలకి సాకు చెప్పకూడదు, ప్రార్థనలకు ఆటంకం చెప్పకూడదు, కుటుంబ ప్రార్థనలకి సాకు చెప్పకూడదయ్యా, స్తోత్రాలకు సాకు చెప్పకూడదు, ఉపవాసాలకు సాకు చెప్పకూడదు, మందిరాలకు వచ్చే విషయంలో సాకు చెప్పకూడదయ్యా. నాకు నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలని ఏడతగని ప్రార్థనలు మొదలవ్వాలి. చెప్పనప్పుడు నువ్వు అలా ప్రార్థన చేయని నోట్ల నుంచి సాగు రాదు. అవసరమైతే పనికి ఫోన్ చేసి ఈరోజు నేను పనికి రానండి, నాకు బాగాలేదని చెప్పుకుంటా. ఆత్మీయ బలం, ఆత్మీయ బలం. ఆత్మీయతలో వీక్ అయిపోయావు, నువ్వు ఎత్తబడవు. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా ప్రార్థన విషయాల్లో ఆటంకం పెట్టుకోవద్దు. మిమ్మల్ని ప్రార్థన విషయాల్లో సాకులు చెప్పొద్దు, ప్రార్థన విషయాల్లో ఇంకోటి చెప్పొద్దు. ఎందుకంటే అలా చెప్పకుండా ఉండే అభిషేకాన్ని ప్రభువుని అడగండి. అగ్ని వంటి శ్రమల్లో నువ్వు వెళ్ళినప్పుడు నీ విశ్వాసం తగ్గిపోకుండా ఈ రోజు నుంచే ప్రార్థనలు మొదలు పెట్టండి. ఆ శ్రమలు వస్తాయి అంట కదయ్యా, చిన్న శ్రమలకి నా విశ్వాసం కోల్పోతున్నానయ్యా, నా విశ్వాసాన్ని కోల్పోకూడదయ్యా. విశ్వాసం ఒకే పరిమాణంలో ఉండాలి. నువ్వు స్కేల్ పెట్టుకోవాల్సిన ఒకే విశ్వాసం ఉండాలి ప్రభా. నిన్నటికి ఈ రోజుకి నువ్వు చూసుకున్న ఒకే విశ్వాసం ఉండాలని మీరు ప్రార్థన చేయండి. దేవుడు కార్యాన్ని చేయబోతున్నారు. ఏదైనా మీరు ప్రార్థన చేసే దాంట్లోనే ఉంటుందండి, ఏదైనా మీరు ప్రార్థన చేసే దాంట్లోనే ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి. 1 తిమోతికి రాసిన పత్రిక. కొంతమంది ఎలా ఉంటారు చూపిస్తా చూడండి. 4వ అధ్యాయం 1-2 వచనాలు త్వరగా. అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యము ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆత్మ తేటగా, అది ఒక ప్రవచనం బ్రదర్. ప్రవచనం ఏంటిది? చెప్పండి. ప్రవచనం అంటే ఎట్లా వస్తుంది? ప్రవచనం మీకు తెలుసా? విశ్వాసులారా మీకు తెలుసా ప్రవచనం అంటే ఎట్లా వస్తుందో? ఆత్మతో నింపబడితే వస్తుంది ప్రవచనం. ఆత్మతో నింపబడితే బయటకు వస్తుంది ప్రవచనం. పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజనుడు ప్రవచనం పలుకుతాడు. అది దేవుడే మాట్లాడుతున్నట్టుగా లెక్క. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ తేటగా చెప్తుంది, అదొక ప్రవచనం. ఏమని? విశ్వాస భ్రష్టులైపోతారు. ఎప్పుడు 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 బ్రదర్, ఎప్పుడు సిస్టర్, ఎప్పుడు? రాకడ దినములో, కడవర దినాలు, చివరి దినాల్లో విశ్వాస భ్రష్టులైపోతారు. అసలు విశ్వాస భ్రష్టులు అంటే మీకు తెలుసా అర్థం? విశ్వాస భ్రష్టులు అంటే మీకు అర్థం ఏంటో తెలుసా? ఒరే వీడు పదవి భ్రష్టుడ్రా, వీడు పదవి పోగొట్టుకున్న భ్రష్టుడ్రా, ఒరే వీడు రాజకీయ సన్యాసం చేసి రాజకీయ భ్రష్టుడు అయిపోయాడురా అంటే, ఒరే వీడు విశ్వాసాన్ని కోల్పోయాడురా, వీడు విశ్వాస భ్రష్టుడురా. ఇప్పుడు అర్థమైందా? పోగొట్టుకున్న వాడిని విశ్వాస భ్రష్టుడు అంటారు. ఒరే వీడు పదవి భ్రష్టుడురా, ఒరే వీడు రాజకీయ భ్రష్టుడు అంటే భ్రష్టుడు అన్న మాటకు అర్థం ఏంటంటే పోగొట్టుకునుట. కొంతమంది అంటే అందరూ కాదండోయ్, రాకడ దినాల్లో, చివరి రోజుల్లో, కడవరి దినాల్లో ఏమవుతారంటే కొంతమంది అంటే విశ్వాసాన్ని పోగొట్టేసుకుంటారంట. అయ్యా బాబు, ఈ గుంపులో ఉండొద్దని రాత్రి చేతులెత్తి ప్రార్థన చేయ్యా.
విశ్వాస భ్రష్టులు గుంపులు అసలు నేను ఉండొద్దురా బాబు. కొంతమంది అంటే ఆ కొంతమందిలో నువ్వు ఉండకూడదు. ఆ కొంతమందిలో నీ రిజిస్ట్రేషన్, నీ పేరు ఉండకూడదు దాంట్లో. ఎందుకంటే చివరి రోజుల్లో రాకడ దినాలు ఆమె చెప్పరే ఉండొద్దు అంటే ఆమె అది జరుగును గాక. మీరందరూ ఆ కొందరిలో ఉందురు గాక. ఎస్, ఉండండి. విశ్వాసాన్ని పోగొట్టుకుని ఉండండి. బాగుంటుంది, మీకు సమ్మగా ఉంటుంది చివరిలో. మనం అట్లా ఉండకూడదండి. ఆ కొందరిలో మనం ఉండకూడదండి. ఇది ఫస్ట్ ఉండాలండి. ఫస్టే చెప్పండి అండి, నేను చెప్పించానండి, ఇది దేవుడి లిస్టులో తీసుకోడండి. ఆమేన్. నేను చెప్పకుండానే చెప్పండి అండి. అప్పుడు దేవుడు మీకు ఖాతాల్లో బ్యాలెన్స్ నింపుతాడండి. దానికి దేవుడు తగిన ఫలం ఇస్తాడండి. చాలాసార్లు చెప్పానండి, మళ్ళీ చెప్తున్నానండి. నేనైతే విసుకుపోనండి. నేను చెప్పినప్పుడు చెప్పిందంతా వ్యర్థమేనండి. చెప్పకముందు చెప్పండి, అది మీకు బ్లెస్సింగ్ అయి వస్తుంది అని నేను చాలాసార్లు నేను మీకు చెప్తున్నాను. చెప్పకముందు రియాక్షన్ ఇవ్వాలి. విశ్వాస భ్రష్టులు కొంతమంది ఉంటారట. ఎప్పుడు ఉంటారట? కడవరి దినాల్లో ఉంటారట కొంతమంది. అంటే దేవుడు వస్తున్నప్పుడు విశ్వాస భ్రష్టులు అవుతారంట. ఆ విశ్వాస భ్రష్టులో ప్రభా మా సంఘం ఉండొద్దయ్యా, ప్రభా నేను ఉండొద్దు, ప్రభా నేను ఉండకూడదు ప్రభా అని ఈ రోజు నుంచి మీరు ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మీ అందరికీ నేను ప్రభు పేరిట మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి. ఇది హెరాస్మెంట్ కాదు, లేదంటే ఇది హెచ్చరిక కాదు, ఒక రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే ఆ కొంతమందిలో నువ్వు ఉన్నావు అనుకో బ్రదర్, విశ్వాసం కోల్పోతావు, విశ్వాస భ్రష్టుడైపోతావు. ఇక ఆయన వచ్చినప్పుడు నువ్వు ఎత్తపడవు. కాబట్టి మన సంఘంలో ఉన్నవారు ఎక్స్పెషల్లీ విశ్వాస భ్రష్టులు అవ్వకుండా, ఆ కొంతమందిలో మీ పేరు ఉండకుండా, ఆ కొంతమందిలో మీ జాబితా ఉండకుండా, ఆ కొంతమందిలో మీ లిస్టు ఉండకుండా, అసలు ఆ కొంతమందిలో అసలు మనం ఉండకూడదు. మనం అసలు విశ్వాస భ్రష్టులు అవ్వకూడదు. మన విశ్వాసాన్ని కాపాడుకునే వ్యక్తులుగా మారిపోవాలి. అది ఏ రోజు విశ్వాసం ఆ రోజు చూసుకోవాలి. ప్రభువానికి స్తోత్రమయ్యా. ఈరోజు నా విశ్వాసాన్ని నిద్రపోయేటప్పుడు 10 గంటలకి 11 గంటలకి పొద్దున్న నుంచి పనికి వెళ్తాం కదా, పాపం పని చేస్తావు కదా పాపం పిల్లలు. పొద్దున్న నుంచి పనికి వెళ్ళి ప్రభా ఒక స్నేహితుడు తగిలాడు, అయినా నా విశ్వాసాన్ని కోల్పోలేదు. అయ్యా ఒక దుష్టుడు తగిలాడు, అయినా నా విశ్వాసాన్ని కోల్పోలేదు. అయ్యా ఒక తాగుబోతు ఎదురయ్యాడు, అయినా నా విశ్వాసాన్ని కోల్పోలేదని ఎప్పుడు ప్రార్థన చేయాలి? రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేయాలి. అంటే ఏ రోజు విశ్వాసం ఆ రోజు అమ్మయ్యా ప్రభా ఈ రోజంతా నా విశ్వాసాన్ని కాపాడుకున్నానయ్యా, రేపు కూడా కాపాడుకునే కృప ఇవ్వయ్యా. రేపే శ్రమ వస్తుందోనయ్యా, రేపే తెగులు వస్తుందోనయ్యా, రేపే దిక్కుమాలోడు ఎదురు పడతాడు నాయనా, నా విశ్వాసాన్ని కాపాడుకునే కృప ఇవ్వయ్యా. అంటే ఏ రోజుకు ఆ రోజు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నువ్వు ప్రార్థన చేసుకోవాలండి. ఎందుకంటే మన విశ్వాసం కోల్పోవటానికి కొంతమంది చాలు జనం. ఎవడెవడో ఎదురవుతూ ఉంటాడు పొద్దున్న నుంచి రాత్రి దాకా. విశ్వాసం కోల్పోతావు, జాగ్రత్త. ఏ రోజు విశ్వాసం ఆ రోజు నువ్వు చనిపోయిన దాకా, లేదంటే ప్రభు వచ్చిన దాకా ప్రతిరోజు విశ్వాసాన్ని నువ్వు చెక్ చేసుకోవాలి. ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయ్యా రేపు కాపాడుకునే కృప ఇవ్వు, ఎల్లుండి కాపాడుకునే కృప ఇవ్వు. ఇంకా ఇంతకంటే డేంజరస్ వాడు రేపు ఎదురవుతాడయ్యా. నాకు మాయ మాటలు చెప్పేవాడు ఎదురవుతాడయ్యా, నా మైండ్ మార్చేసేవాడు ఎదురవుతాడయ్యా, అక్కడికి ఇక్కడ తీసుకెళ్ళేవాడు ఎదురవుతాడయ్యా. కానీ వాడితో వెళ్ళకూడదయ్యా, కానీ వాడితో మాట్లాడకూడదయ్యా, కానీ వాడితో చెయ్యి కలపకూడదయ్యా. ఈ రోజు నేను ఎలా విశ్వాసాన్ని కాపాడుకున్నానో రేపు ఇదే విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలయ్యా. ఎక్కడైనా విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదయ్యా, ఎవరి దగ్గర నా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదయ్యా. నేను విశ్వాస భ్రష్టులను నమ్మకూడదయ్యా, నేను విశ్వాస భ్రష్టులు నమ్మకూడదయ్యా, నా విశ్వాసం పోవడానికి వీల్లేదయ్యా అని నువ్వు ప్రతి రాత్రి ప్రార్థన చేయి. దేవుడు నీకు కృప చూపించును గాక. రెండవది, 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఇక ముగిస్తుందా? అట్టి మనసాక్షిని 1 తిమోతి 1వ అధ్యాయం 19. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై గోడ బద్దలైపోయిన వారి వలె చెడిపోయారు. నా వైపు చూడండి. అట్టి మనస్సాక్షి ఎంతమంది అంట? కొందరు.
చూడండి, విశ్వాస ప్రశ్న ఏంది ఎంతమంది? కొందరు. మనస్సాక్షిని తోసేసేది ఎంతమంది? కొందరు. వినండి, ఆ కొందరిలో మనం ఉండకూడదు. ఆమేన్. అది ఎప్పుడు కూడా మీ మైండ్లో రన్నమ్మా. నేను చెప్పిన గుంపుల్లో మాత్రం నీ పేరు కానీ, నీ ఫోటో కానీ, నీ అప్లికేషన్ కానీ, నీ సంతకం కానీ, నీ ముద్ర కానీ, నీ వేలు ముద్ర ఉందా? నువ్వు చెప్పమా. ఆ కొందరు లిస్టులో నువ్వు ఉన్నావా? అయ్యా ఎందుకు పనికిరావు. అది నేను చెప్తుంది. ఇక్కడ కూడా కొంతమంది మనస్సాక్షిని తోసేసే వాళ్ళు ఉన్నారంట. మనస్సాక్షి నీకుందా? ఎంతమందికి మనస్సాక్షి? దేవుని స్తోత్రం చెప్పండి. అందరికీ ఉండిద్దండి మనస్సాక్షి. పెద్ద కొత్త అభిషేకం కాదు అది. మనస్సాక్షి అనేది అందరూ, నువ్వు మనిషివైతే నీకు మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి అంటే అర్థం ఏంటి? లోపల నుంచి, అంతరంగం నుంచి ఒక స్వరం వినపడింది. అందరికి ఉంటుంది. ఇది పెద్ద స్పెషల్ అభిషేకం కాదు ఇది. మనిషి అన్న పుట్టక పుట్టినాడు అందరికీ మనస్సాక్షి ఉంటుంది. మరి నీకు లేదంటావు, మరి నువ్వు జంతు వర్గానికి చెందిందానివో, మరి నువ్వు పశుదానివో నాకు ఏం అర్థం అవట్లేదు. నీకు మనస్సాక్షి లేదంటూ నాకు వ్యక్తివరంగా ఉంది, వింతగా ఉంది. ఆ టీవీ నేను పిలిచి మరి లైవ్ ఎత్తే పోతుంది. వీడు మనిషిగా పుట్టారు కానీ వీళ్ళకి మనస్సాక్షి లేదంటండి. మనస్సాక్షి అనేది మీకు అర్థం అవ్వదేమో, మీకు తెలియదేమో. మనస్సాక్షి అనేది అంతరంగంలోంచి ఒక స్వరం వినపడిద్ది. అందరికి వినపడిద్ది. నీకు నాకు వద్దు అని చెప్తుంది, కరెక్ట్ కాదు అని చెప్తుంది. మీ అయ్యగారు ఇలాంటి వాడు కదా, ఇలాంటి వాక్యాలు చెప్తారుగా, వద్దు అని ఒక స్వరం వినపడితే నువ్వేం చేస్తామంటే దాన్ని మనస్సాక్షి మాట్లాడాలా, ఏం లేరుగా అని చూసేసంట నీ కార్యాలను జరిగించుకుంటావంట. మనస్సాక్షి అందరికి ఉండిద్ది బ్రదర్, కానీ దాన్ని నువ్వు తోసేస్తున్నావు, దాన్ని చంపేస్తున్నావు. అంతరంగంలో ఒక భయం పుట్టుకొస్తుంది. ఇప్పుడు ఒక పాపం దగ్గర నిలబడ్డావండి, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళొద్దన్నా, అక్కడికి వెళ్ళే ఛాన్స్ నీకు వచ్చింది. మనస్సాక్షి చెప్పిద్ది వెళ్ళొద్దన్నారుగా, వెనక్కొచ్చే 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 అంటది. వినవు దాన్ని అంటున్నావు, దాన్ని తోసేసి మరి ఆ స్థలంలోకి వెళ్ళి ఉంచుంటావు. లోపల భయమే ఉంటుంది. అయ్యగారు ఏదైనా చెప్తే నీకు గుర్తుకు రాదు అన్నట్లేదు, గుర్తుకొస్తుంది నువ్వు చేసే పనులకి, కానీ దాన్ని నువ్వేం చేస్తావు? తోసేస్తావు. పా అంటావు అంతే. తోసేసి మరీ ధైర్యానికి పూనుకుంటాం అనమాట, ఆ పనులు చేయడానికి, ఆ మాటలు మాట్లాడడానికి, ఆలోచనలు ఆలోచించడానికి. అప్పుడు ఏమైందంట? విశ్వాసం అనేదంటే ఒక వాడంట. అపోస్తలుడైన పౌలయ్య చెప్తాడు ఈ మాటలు. విశ్వాసం అనేది ఏంటిదంట? ఒక వాడ. సముద్రంలో ప్రయాణించే వాడ ఒక విశ్వాసం. ఈ విశ్వాసము అపోస్తలుడైన పౌలయ్య వాడతో పోల్చాడు. నువ్వు గనక మనస్సాక్షిని తోసేస్తే, నువ్వు గనక అంతరంగం చెప్పుచున్నటువంటి వద్దు అన్న మాటను తోసేస్తే, నిలబడొద్దు అన్న మాటను తోసేస్తే, ఇది మంచిది కాదు అన్న మాటను తోసేస్తే, ఒరే ఆ వాక్యం ఏం చెప్పారా, నువ్వేం చేస్తున్నావురా అన్న మాటను తోసేసామంటే విశ్వాసం అనే వాడ బట్టలైపోతుందని వాక్యం సెలవిస్తుంది. కొందరు, అందరూ కాదు, అందరూ చెప్పట్ల, కొందరు విశ్వాసం అనేటువంటి గోడలు బద్దలైపోతున్నాయి. కారణం ఏంటంటే మనస్సాక్షిని వారు గెంటేస్తున్నారు, త్రోసేస్తున్నారు, దూరపరుస్తున్నారు. అంతరంగం చెప్పుచున్న స్వరాన్ని వినట్లేదు. అంతరంగం చెప్పుచున్నటువంటి ఆ స్వరాన్ని వాళ్ళు ఆలకించట్లేదు. జ్ఞాపకం చేసుకొని ప్రియదైనమా, అంతరంగంలో ఉన్నటువంటి స్వరాన్ని నువ్వు వినగలగాలి. దాన్ని వినగలగాలి. గో బ్యాక్ అంటే బ్యాక్ వచ్చేయాలి. అయ్యగారు వాక్యం ఏం చెప్పారు ఇక్కడ, లే అంటే లెగవాలి. కానీ నువ్వు తెగించి చేస్తున్నావు, తెగించి కార్యాలకి ఒడిగడుతున్నావు, తెగించి నువ్వు దేంట్లోనైనా పాలుభాగస్తురాలు, అది మంచిది కాదు. వినండి, సముద్రంలో ఓడ ప్రయాణం చేస్తుంది. ఓడ బద్దలవడానికి ఒక రీజన్ చెప్తాను మీకు. ఒకసారి గతంలో కూడా నేను మీకు చెప్పాను అన్నమాట. ఓడ ఎలా బద్దలైద్దంటే, సముద్రం లోపల కొన్ని మంచు పర్వతాలు ఉంటాయి, మంచు కొండలు ఉంటాయి, సముద్రం లోపల ఉంటాయి. ఈ ఓడ వెళ్తా ఆ కొండకి కానీ తగిలింది అనుకోండి, ఏమైపోద్ది? ఓడ బద్దలైపోద్ది. కనపడేదానికి ఓడ తగిలి బద్దలవుతుందండి, అసలు కనపడిన దానికి బద్దలైపోతుంది. కనపడకుండా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. కింద మంచు కొండలు ఉంటాయి, ఆ కొండలను తగిలి ఓడ బద్దలైపోద్ది. నీలో కూడా కనపడిన రహస్య పాపాలు ఉంటాయి బ్రదర్, సిస్టర్, ఓడ బద్దలైపోద్ది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎప్పటికీ కనపడట్లా నీలో ఉన్న మంచు కొండలు. హలో, విశ్వాసం అనేది ఒక ఓడ. ఆ ఓడ ప్రయాణం చేస్తుంది. నీ రహస్య పాపాలు, నీ రహస్య ఆలోచనలకి ఆ ఓడ తగిలి టాప్ను వెళ్ళిపోతుంది. ఎప్పుడు? రాకడక ముందు. మీ జీవితాలు కూడా అలానే సర్వనాశనం అయిపోతుంది. సరికి జ్ఞాపకం చేసుకోండి. ఎంతకాలం రహస్యంగా పాపాన్ని పెంచి పోషించుకుంటాం? ఎంతకాలం రహస్యంగా ఆలోచిస్తూ ఉంటాం?
ఎంతకాలం పైకి భక్తిగా కనపడుతూ లోపల ఒక చండాలమైన లక్షణాన్ని కలిగి ఉంటావు బ్రదర్. సిస్టర్, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు, ఎవరితోనే కాదు, వెనకొలతో కాదు, పక్కనొలతో కాదు, నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. నీ తల్లికి తెలియక, తండ్రికి తెలియక, కుటుంబానికి తెలియక, భర్తకు తెలియక, భార్యకు తెలియక, సమాజానికి తెలియక, దైవజనుడికి తెలియక, విశ్వాసులకు తెలియక, బంధువులకు తెలియక, రక్త సంబంధులకు తెలియక, ఇరుగు పొరుగు వారికి తెలియక, ఓడకట్టు వాళ్ళకి తెలియక, ఎదురు ఇంటి వాళ్ళకి, పైన వాళ్ళకి, పక్కన వాళ్ళకి, కింద వాళ్ళకి తెలియకుండా ఎంతకాలం నీ లోపల పాపం అనేటువంటి మంచు కొండలు ఉంచుకొని విశ్వాసం అనేది ఒక ఓడతో పోల్చాడు పౌలయ్య. ఆ విశ్వాసము గనక నీ రహస్య కొండలకు తగిలిందా బద్దలైపోతుంది. చెప్తున్నాను, జాగ్రత్త. దయచేసి రహస్య పాపాలు విడిచిపెట్టండి, రహస్య కొండలను కరిగింప చేయండి, రహస్య కొండలను పెగలింప చేయండి. అలా చేసే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రహస్యం 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 విడిచిపెట్టరా బాబు రహస్యాన్ని. విశ్వాసం గనక రహస్యానికి తగిలిందా పగిలిపోతుంది. జ్ఞాపకం చేసుకో. అంతరంగం నుంచి ఒక స్వరం చెప్తున్నప్పుడు స్వరం మాట విను, దయచేసి విను, స్వరం మాట విను. అంతేకాదు, రహస్యంగా నువ్వు పెంచి పోషిస్తున్నటువంటి పాపం అది కొండగా మారిపోయింది ఆల్రెడీ. విశ్వాసం ఆ నీళ్ళలో ప్రయాణమై వెళ్తుంది, కనపడదు కదా పాపం లోపలిది. పైన వాళ్ళందరూ ఇది ఎలా పగిలిపోయింది అంటారు, కానీ నీ రహస్యం అనే కొండకి తగిలి పడిపోయింది అన్న విషయం ఎవరికి తెలియదు. అలా కూడా కొన్ని జీవితాలు ఉంటాయి. జాగ్రత్త. ఆ కొందరిలో మనం అందరం అసలు ఎవరూ ఉండకూడదు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మనస్సాక్షిని త్రోసివేసే గుంపును మనం ఉండకూడదు గాక. రహస్య పాపాలైన కొండలకి మన విశ్వాస ఓడ తగిలిపోయి బద్దలైపోకూడదు గాక. ఎప్పుడు జరగకూడదని మీరు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మన విశ్వాసం ఎప్పుడు కాపాడబడుతూనే ఉండును గాక. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదే 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, నీకు అప్పగింపబడింది దాన్ని నిన్ను కాపాడుకొని అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానము అని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండు. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయములో తప్పిపోతున్నారు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. కొందరా అందరా విశ్వాస ప్రశ్నలు అయింది. కొందరా అందరా విశ్వాసం అనే ఓడ బద్దలైపోయింది. కొందరా అందరా ఇప్పుడు విశ్వాసంలో తప్పిపోయింది. కొందరా అందరా ఈ కొందరిలో ఉంటుందండోయ్. నేను చెప్తుంది గోలాదండోయ్. విశ్వాస ప్రశ్నలు కొందరేనట, విశ్వాసం అని ఓడ బద్దలైపోయే వాళ్ళు కొందరేనట. ఇప్పుడు మూడవదిగా విశ్వాసంలో తప్పిపోయే వాళ్ళు కూడా కొందరేనట. ఆ కొందరిలో మీ పాస్పోర్ట్ లేకుండా చూసుకోండి బ్రదర్లు, మీ ఐడెంటిటీ కార్డు లేకుండా చూసుకోండి సిస్టర్లు, మీ ఏలు ముద్రలు కానీ సంతకాలు లేకుండా చూసుకోండి, అసలు రిజిస్టర్లో మీ పేరే లేకుండా చూసుకోండి. ఉందంటే మరి ఏం చేయలేమండి. ఇక నువ్వేం చేయలేవు, నేనేం చేయలేమండి. జరగవలసింది చూడటమేనండి. ఇక్కడ కూడా కొందరు విశ్వాసంలో తప్పిపోయారట, వేరే రూట్ వెళ్ళిపోయారట. విశ్వాసంలో తప్పిపోయారు. ఎందుకని తప్పిపోయారట? అపవిత్రమైన ఒట్టి మాటల విషయంలో. ఏంటిదంట అది? ఓ తిమోతి, నీకు ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవయ్యో, సంఘాన్ని కాపాడుకో. ఒట్టి మాటలు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? మా విషయాలు నీకు చెప్పడం, నీ విషయాలు నా ఆ సొల్లు మాటలు అంటారు. కానీ అక్కడ బైబిల్లో సొల్లు అంటే బాగోదని ఒట్టి అని పెట్టారు. మరి బాగోదు కదండి, అట్లా బూత్ మాటలు కదండి అవన్నీ. జయరాజు గడికి ఒక్కడికే వచ్చే మాటలు, బూతులు ఎవడు మాట్లాడు. సొల్లు అని ఏమంటారు తెలుసా? ఖాళీగా ఉన్నప్పుడు ఈ ఇంట్లో విషయాలన్నీ ఆమెకు చెప్పడం, ఆమె ఇంట్లో విషయాలన్నీ ఏమికి చెప్పడం. నువ్వు అనుకుంటావు ఈ బాధలు చెప్పుకోకపోతే ఇంకెందుకు అనుకుంటావు? నువ్వు చెప్పుకో అవి ఒట్టు మాటలు, ఎందుకు పనికిరాని మాటలు అవి. ఆ మాటల వల్ల అంటే నీ విశ్వాసము తప్పిపోద్దట. మరి వాక్యం చెబుతుంది, జయరాజు గారు ఈ మాట చెప్పేది. ఈ బైబిల్ జయరాజు రాయలా. హలో, ఒట్టి మాటలు అంటే దేనికి ప్రయోజనం లేని మాటలు. నీ విషయాన్ని ఆమెకు తీసుకెళ్తే ఆమె ఏమి చేయలేదు, ఆమె విషయాలు వచ్చి నీకు చెప్తే నువ్వేమి. మరి అది ఒట్టి మాటలు కాకపోతే గట్టి మాటలా? ఏమి చేయలేదు కదమ్మా నువ్వు ఆ విషయాలు చెప్తే. ఎందుకు చెప్తున్నావు ఆమెకెళ్ళి? మా ఆయన ఇట్లాగా అక్క, మా ఆయన అట్లాగా అక్క అని విశ్వాసం పోయింది అక్క. ఆ మాటలు మానుకో అక్క.
గట్టి మేపిస్తాడు అక్క రేపటి రోజు దేవుడు. కొంచెం కామ్గా ఉండక్క. మా ఆయన అట్ట, మా పిల్లలెట్ట, మా జాబ్ అట్ట, మా జాబ్ ఇట్ట. నీకు ఖాళీగా ఉంటే ప్రార్థన చేసుకో. పంపులకి వెళ్ళి జాత కాదు, మరి అది జాత కాదు. బజారులోకి వెళ్ళి గుమ్మాల దగ్గర కూర్చొని, వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని, లేదంటే వాళ్ళ ఇంటి దగ్గరికి కాళ్ళ నొప్పులు వచ్చినా ప్రార్థనకు రావు, కానీ అక్కడికి మాత్రం నడుచుకుంటా వెళ్ళి నీ విషయాలన్నీ ఆమె చెప్పి మాత్రం వస్తాం. నీ విశ్వాసం అట్టుంది మరి ఈ రోజున. మనం విశ్వాసివా, ఆత్మీయురాలువా, ఆత్మీయుడువా, ఒక విశ్వాసం అనేది నువ్వు చూస్ చేసుకో. నేను చెప్పను నువ్వెవరువా అనేది వాక్యం వింటున్నా కానీ సగం అర్థమైపోయింది నీకు. నాకు తెలిసి టోటల్గా అర్థమైపోయి ఉంటుంది నువ్వెవరు. ఒట్టి మాటలు అవసరం లేదండి. మనుషులకి చెప్పితే వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పినా మరి బాధ కదండి. ఎవరికో ఒకరు చెప్పుకుంటే బాధ తీరిపోద్దంట. కొంతమంది నాకు అన్నారు ఈ మాటలు. నాలో నేనే ఉంచుకుంటే ఏదో అయిపోతాను, ఈ మాటలు ఎవరికో ఒకరు చెప్తే దేవుడికి చెప్పు తీరదని బాధ. తీరిద్దిగా అంటే ఆడికి చెప్తేనే పోయిద్దని బాధ, అంటే ఆమెకు చెప్తేనే పోయిద్దని బాధ. దేవుడు చెప్పుకుంటే నీ బాధ పోదా? బైబిల్ ముందేసుకుని బాగా ఏడ్చేసి గోల పెట్టేసి తలుపులేసుకుని నీ భర్త పిల్లలు లేనప్పుడు గట్టి గట్టిగా అరిచేసేసి ప్రభువా నీ బాధ అంటే ఆయన చెప్తుంటే నీ బాధ తీరదా? అంటే ఎవడొకడు చెప్తేనే నీ బాధ తీరిద్దా? కొంతమంది ఇలా అంటారు, నువ్వు వచ్చావు కాబట్టి నా మనసులోని బాధ అంతా చెప్పాను, ఫ్రీగా ఉండక్క. లేకపోతే ఏమైపోయాను అన్నో. నువ్వు వచ్చావు కాబట్టి తమ్ముడా నా బాధ అంతా చెప్పాను, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లా. నీకు చెప్పుకున్నాక అమ్మ ఏం దిగిద్దంటే వీళ్ళకి భారం దిగిపోయిందంటే వీళ్ళకి తప్పిపోతున్న విశ్వాసంగా చూస్తూ వట్టి మాటలు నువ్వు ఎందుకొచ్చిన పనికిమాల మాటలు అవిను. అయినా పనికిమాల మాటలు కాదండి, పనికిమాలతో చేరి పనికిమాల మాటలు నీ కుటుంబ విషయాలు వాళ్ళకి, వాళ్ళ కుటుంబ విషయాలు అవసరంలా. ఏం చేసేద్దాం ఆమెకు చెప్తే, ఆమె నీకు చెప్తే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? పొద్దున్న సినిమా స్టోరీలకు పొద్దున్న మేడ కట్టేస్తాడు ఒకడు. ఆడి చేతులు సిల్లు కాకుండా ఉదయం కల్లా మేడ అంత ఎత్తులు కట్టి ఉంటుంది. ఏం సినిమా స్టోరీలు అనుకుంటున్నాం ఇవి? పొద్దునకి రాజకీయ పదవి వచ్చేయడానికి, పొద్దునకి సీఎం అయిపోవడానికి, పొద్దునకి మేడ కట్టేయడానికి. ఒకడు వినండి, పొలంలో పంట వేసాడు, ఏమండి విత్తనాలు వేసాడు, పొద్దునకి ఇంత ఎత్తులు వచ్చేసి చెప్తా వస్తాయండి. అసలు నిజం వస్తాయండి అసలు అవి. ఏంటంటే మై స్టోరీలు కానీ ఇవి. విత్తనాలు వేసి ఏదో కొన్ని రోజులకి మొలకెత్తుతాయి చిన్నగా, ఎంత ఎత్తున మునిసిపోయింది. ఏమన్నా సినిమా స్టోరీలా నువ్వు ఆమెకు చెప్పంగానే పొద్దునకల్లా సాల్వ్ అయిపోవడానికి నీ శ్రమ. నాకు డబ్బులు లేవని చెప్పంగానే పొద్దున్నే మూటలు వచ్చేసి గుమ్మ ముందు పెట్టాను కదా సినిమానా? చూసుకో, ఒట్టి మాటలు మానే. ఈ విషయాలు ఆమెకి ఎందుకు చెప్పడం, ఆ విషయాలు నీకు ఎందుకు చెప్పడం? దేవుడు అంటున్నాడు, నేను అనట్లేదు. అవి ఒట్టి మాటల విషయంలో నువ్వు తప్పిపోతున్నావు. విశ్వాసంలో నువ్వు తప్పిపోతున్నావు. విశ్వాసంలో తప్పిపోయేటువంటి స్థాయికి తీసుకొస్తాయి అంటే ఒట్టి మాటలు. దయచేసి బ్రదర్ నీ బాధ ఏమైనా ఉంటే ప్రభువు చెప్పుకో, లేదంటే దైవజనుడికి చెప్పు. అందుకే నేను చాలామందికి అవకాశాలు ఏమైనా ఉన్నాయి, నాకు చాలా భయం ఒట్టి మాటలు చెప్తారేమో. ఎందుకంటే అవకాశాలు ఇవ్వకూడదు, ఒట్టి మాటలు చెప్తారు, సొల్లు మాటలు చెప్తారు. అవి విన్నామో మనం విశ్వాసం నుంచి తప్పిపోతాం. అందుకే నేను ఎక్కువ అవకాశాలు నేను ఎవరికి ఇవ్వను. ఎందుకంటే వాళ్ళు ఇక చెప్తూనే ఉంటారు, అయ్యగారు తగులుకున్నారంటే ఇంక మామూలుగా ఉండదు సీను, అయ్యగారు ఖాళీ కూర్చున్నారంటే ఇంక మామూలుగా ఉండదు, సాట భారతం విషయం చెప్పుకొస్తూ ఉంటారు. పుట్టి మాటలు ఎందుకు పనికిరానటువంటి టైం వేస్ట్ మాట్లాడదు. మీకు కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మీరు కూడా ఎవరికి అవకాశం ఇవ్వద్దు దయచేసి ప్లీజ్. ఆమె చెప్పిందంతా వింటా ఉంటాం, ఎందుకు అవసరమా? ఓకే, ఒక మాట చెప్పు సిస్టర్, మీరు ప్రార్థన చేసుకోండి సిస్టర్, మీరు నాకు చెప్పినా నేను ఏం చేయగలను సిస్టర్, మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేసుకోండి సిస్టర్ అని చెప్పు ఒక మాట. అని చెప్పిందంత టైం పాస్గా విని ఈరోజు టైం పాస్ అయిపోయింది అన్నట్టుగా ఉండకుండా దయచేసి ఆ ఒట్టి మాటల ద్వారా, ఆ ఒట్టి మాటలు వినటం ద్వారా విశ్వాసంలో తప్పిపోతున్నావు అన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకో. విశ్వాసంలో తప్పిపోయిన వారి యొక్క లిస్టులో నీ పాస్పోర్ట్ ఉంటుందని కూడా గుర్తుపెట్టుకో. దయచేసి విశ్వాస విషయంలో ఎవరు తప్పిపోకుండా ఉండనట్లుగా మీరు ఒట్టి మాటలు కట్టి పెట్టి బలమైన మాటలు చెప్పబట్టాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఒట్టి మాటలు మానే. నీ విషయాలు ఆమెకి, ఆ విషయాలు నీకు మానే. దయచేసి మానే. అక్క గెక్క అనుకోవడం మానే. నీ అక్కేలే, నీ అక్క కాదని నేను అనలా, నీ సెల్లు కాదని నేను అనలా అని చెప్పుకోవద్దు. అర్థమైందా? అది మంచి పద్ధతి కాదు, అది క్రైస్తవుల లక్షణం కాదు. ప్రభువే చెప్తున్నారు, 1 తిమోతి 6వ అధ్యాయము 20-21 ప్రకారం ఒట్టి మాటల్ని మన సంఘములో బ్యాన్ చేస్తున్నారు.
ప్రైజ్ లార్డ్. నువ్వు వేసుకుంటే చేసుకోరా, మేము మాట్లాడతాం అన్నాం అనుకో, మాట్లాడుకో. ఈ రోజు నుంచి ఒట్టి మాటలు బ్యాండ్ చేసేసాను. ముద్ర జారీ అయింది. 1 తిమోతి 6:20-21 రూల్, లా అండ్ ఆర్డర్. ప్రైజ్ లార్డ్. ఆర్డర్ ప్రకారం ఒట్టి మాటలు మన సంఘంలో ఆపేస్తాం. వేరే సంఘాల్లో నాది కాదు కానీ ప్రెసిడెంట్ పదవి నాది కాదు. కాబట్టి మన సంఘంలో ఒట్టి మాటలు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి బలమైన మాటలు మాట్లాడాలి. ఏదైనప్పటికీ అండి ఆ కొందరిలో మనం ఉండకూడదండి. విశ్వాస భ్రష్టులైన వారి కొందరిలో మనం ఉండకూడదు కాక, విశ్వాస గోడ బద్దలైపోయిన వారిలో మనం ఉండకూడదు కాక, విశ్వాసంలో తప్పిపోయిన వారిలో మనం ఉండకూడదు కాక, మన విశ్వాసమును మనం కాపాడుకుందాము కాక, ప్రతిరోజు కాపాడుకుందాము కాక, ప్రతి క్షణము కాపాడుకుందాము కాక, ప్రతి నిమిషము కాపాడుకుందాము కాక, రాకడలు ఎత్తబడుదాము కాక. విశ్వాసములు ప్రతి ఒక్కరూ కాపాడుకోండి. ఏ రోజు విశ్వాసం ఆ రోజు కాపాడుకుంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి రేపటి రోజున. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు మన మాట తడబడిపోద్ది, మన మాట మారిపోద్ది. ఏం చేశాడు దేవుడు, ఏమిస్తున్నాడు దేవుడు, ఏం తీరుస్తున్నాడు దేవుడు అన్న మాటలు రాకుండానట్లుగా ప్రార్థన చేసుకోండి. ఆ మాటలు ఎప్పుడు ప్లీజ్ ఆ మాటలు ఎప్పుడు రావద్దు. ప్రేయర్ విషయాల్లో సాకులు చెప్పే విషయాలు కూడా, అటువంటి మైండ్ థాట్ కూడా రావద్దని మీరు ప్రార్థన చేసుకోండి. విశ్వాసములో నెంబర్ 1గా ఉండాలి. విశ్వాసములో నెంబర్ 1 పదవిలో ఉండాలి. విశ్వాసములో గనక నువ్వు నెంబర్ 1గా ఉంటే ఆ విశ్వాసమే దైవికంగా నిన్ను బలం పొందేటట్టు చేస్తుంది. ఆ దైవికమైన బలమే మధ్యాకాశానికి వచ్చిన క్రీస్తుకి జప చేసేవారిగా మార్చబడుతుంది అని ఈ వాక్యం సందర్భంగా సెలవిస్తున్నాను. కాబట్టి మనమందరము మన చావు వరకు విశ్వాసాన్ని కాపాడుకుందాము గాక. లేదంటే దేవుడు వచ్చేంత వరకు, రాకడ వరకు మన విశ్వాసాన్ని కాపాడుకుందాము గాక. ఈ వాక్యమును దేవుడు దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించుగాక.